యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ఈ సినిమా 2 పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో దేవరాపై అంచనాలైతే ఆకాశానికి చేరుకున్నాయి. అయితే పెద్ద సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే చాలు నెగిటివ్ రివ్యూ ఇవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. నిజంగానే సినిమాలు, ట్రైలర్లు బాలేకపోతే నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం వేరు. కానీ కొంతమంది పని కట్టుకుని మరీ పెద్ద సినిమాలు టీజర్, ట్రైలర్లపై నెగిటివ్ రివ్యూలు ఇస్తూ ఉంటారు. యూట్యూబ్లో ఇలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. మీకు ట్రైలర్ నచ్చకపోతే ఓకే, దాన్ని యూట్యూబ్లో వీడియో చేసి పెట్టి ఇది ఇలా చేయాలి, అది అలా ఉండాలి అంటూ వీడియోలు చేస్తే కొంతమందికి కోపం వస్తుంది. అలా ఇప్పుడు దేవరా ట్రైలర్పై నెగిటివ్ రివ్యూ ఇచ్చిన యూట్యూబర్ పై హీరో విశ్వక్ సేన్ మండిపడ్డారు. విశ్వక్ కు తారక్ అంటే చాలా ఇష్టం. అయితే తాజాగా విడుదలైన దేవరా ట్రైలర్ పై ఓ యూట్యూబర్ నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. ట్రైలర్ మీద, ఎన్టీఆర్ లుక్స్ మీద యూట్యూబర్లు ఇద్దరు ట్రోలింగ్ చేశారు. ఈ మేరకు ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ ట్రైలర్ చూడబుద్ధి కాలేదని ఒకరు అంటే, ట్రైలర్ ఏమంతా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, నచ్చలేదని ఇంకొకరు అంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ లుక్స్ మీద సైతం కామెంట్లు చేశారు. దాంతో విశ్వక్ సేన్ కు కోపం వచ్చింది. నిజానికి వాళ్ళ మాటలు వింటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరికైనా మండుతుంది. దాంతో ఆ ఇద్దరిని విశ్వక్ ఏకిపారేశారు. ముందు నువ్వు ఆ గోడ సహాయం లేకుండా 2 నిమిషాలు నిల్చోండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. అయినా నాకు కాలిపోతుంది నిన్ను చూస్తుంటే. ఏమైనా చేద్దామంటే మీ మొహం కాలిపోయినట్టే ఉంది, ఏం చేస్తాం, ఇక మీరే అందం గురించి మాట్లాడుకోవాలి అంటూ ఫైర్ అయ్యారు విశ్వక్.